ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్. హాయ్, వెల్కమ్ టు నాగార్జున స్టడీ సర్కిల్. దిస్ ఈజ్ నాగార్జున, ఎకానమీ ఫ్యాకల్టీ. ఈరోజు మనం గ్రూప్ 2 ఏపీపీఎస్సీ పరీక్షా విధానంలో కానీ, అలాగే టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షా విధానంలో కానీ ఎకానమీ పేపర్లో మనకు ఉపయోగపడేటటువంటి ఒకానొక టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. నిజానికి గ్రూప్ 2 సిలబస్లో ఎకానమీ పరంగా అగ్రికల్చర్ అనేటటువంటి యూనిట్ చాలా కీలకమైనది. గతంలో జరిగినటువంటి పరీక్షలను మనం పరిగణలోకి తీసుకున్నట్లయితే అగ్రికల్చర్ టాపిక్ నుంచి కనీసం 35 నుంచి గరిష్టంగా 38 వరకు క్వశ్చన్లు వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి కీలకమైనటువంటి ఈ టాపిక్లో అగ్రికల్చర్కి సంబంధించి ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుందాం. అదే పంటల బీమా, క్రాప్ ఇన్సూరెన్స్. దీని గురించి మనం ఈరోజు ఒక అవగాహనకు వద్దాం. నిజానికి ఏ టాపిక్ అయినా మనం చదివేటప్పుడు మన సిలబస్ ఎలా ఉంది, ఆ సిలబస్కి ప్రశ్నల యొక్క స్థాయి ఎలా ఉంటుంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రిపరేషన్ చేయాలి. చాలామంది అభ్యర్థులు అవసరమైనదేమో చదవకపోవటం, అనవసరమైన దానిని చదివేయటం, తద్వారా చివరికి విజయం అనేది దూరం అవుతుంది. అట్లా కాకుండా మనం మన గ్రూప్ 2 పరీక్షా విధానానికి గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఈ టాపిక్ని ఎలా నేర్చుకుంటే కరెక్ట్గా ఉంటుందో ఆ పద్ధతిలో వెళ్దాం. ఈరోజు మనం నేర్చుకుందాం పంటల బీమా మీన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి. బీమా ఇది ఉంటే అందరికీ ధీమా. బీమా అనేటటువంటిది జీవిత బీమా మీన్స్ లైఫ్ ఇన్సూరెన్స్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మీన్స్ ఆరోగ్య బీమా, జనరల్ ఇన్సూరెన్స్ మీన్స్ సాధారణ బీమా, ఇప్పుడు మనం మాట్లాడుకునే క్రాప్ ఇన్సూరెన్స్ అంటే పంటల బీమా. ఇలా బీమా అనేది రకరకాలుగా ఉంటుంది. జీవిత బీమా ఇది లైఫ్ మనం ఇన్సూర్ చేసుకున్నప్పుడు కొంత ప్రీమియం పే చేసి ఆ ఇన్సూర్ చేయబడినటువంటి లైఫ్కి ఏదైనా నష్టం జరిగితే నష్టపరిహారం బీమా సంస్థ చెల్లిస్తుంది. అదే హెల్త్ ఇన్సూరెన్స్ అనుకోండి, మనం హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్సూరెన్స్ ప్రీమియం పే చేస్తే మన హెల్త్ వాళ్ళు కవర్ చేస్తారు. ఇన్సూరెన్స్ హెల్త్కి సంబంధించినటువంటి ఏదైనా సమస్య మనకి ఎరైజ్ అయినప్పుడు ఆ సమస్యకి జరిగే నష్టం ఏదైతే ఉందో అంటే హాస్పిటల్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. అలాగే ఆస్తులు కానీ వాహనాలు కానీ ఇట్లాంటివి మామూలుగా మనం జనరల్ ఇన్సూరెన్స్లో ఇన్సూర్ చేసుకోవచ్చు. దానికి తగిన ప్రీమియం పే చేస్తే వాటికి ఏమన్నా నష్టం జరిగిందనుకోండి, ఆ నష్టపరిహారాన్ని బీమా సంస్థ భరిస్తుంది. సో అలా ఫర్ ఎగ్జాంపుల్ మనం మన కార్ ఇన్సూర్ చేసామనుకుందాం, లేదా బైక్ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టామనుకుందాం. ఆ బైక్ ఏమన్నా నష్టం జరిగినప్పుడు లేదా ఆ బైక్ వల్ల ఏమైనా నష్టం జరిగినప్పుడు అప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ ఆ నష్టపరిహారాన్ని భరిస్తుంది. అలాగే మరి రైతు యొక్క పంట ప్రకృతి వల్ల ఏర్పడేటటువంటి కారణాల వల్ల పంట దెబ్బతిన్నప్పుడు దానికి కూడా ఇన్సూరెన్స్ ఉంటే రైతుకు ఒక ధీమా ఉంటుంది. రైతుకు నష్టం జరగకుండా ఆ నష్టపరిహారాన్ని బీమా సంస్థ భరిస్తుంది. మరి పంటలు ఏవైతే మనం ఇన్సూర్ చేస్తామో అన్ని పంటలు ఏమీ నష్టం కావు కదా. కాబట్టి చాలామంది మనం ఇన్సూర్ చేసుకుంటే పంటలను, అందువల్ల ఏమవుతుంది అంటే ఎవరైతే పంట నష్టపోయారో వాళ్లకు నష్టపరిహారంగా బీమా సంస్థ పే చేస్తుంది. ఇక బ్యాలెన్స్ ఏదైతే ప్రీమియం రూపంలో వచ్చిన ఆదాయమే బీమా కంపెనీకి ఆదాయం. మరి అలాంటప్పుడు రైతులకు ప్రకృతి పరంగా ఏర్పడేటటువంటి పంట నష్టాల నుండి రైతులను కాపాడటానికి ప్రభుత్వం ఈ పంటల బీమా అనేటటువంటి దానిని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చింది. నిజానికి జీవిత బీమా స్వాతంత్రం కంటే ముందు నుంచే మన దగ్గర రకరకాల కంపెనీలు ఉన్నాయి. సాధారణ బీమాకు రకరకాల కంపెనీలు ఉన్నాయి. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలను కూడా మనం లైవ్లో చాలా చూస్తూ ఉన్నాం. మరి పంటల బీమా అనేది ఎప్పుడు భారత్లో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది, దాంట్లో ఎలాంటి స్కీమ్స్ అనేవి మనం పరిచయంలోకి తీసుకొద్దాం. ఏ స్కీమ్లో పంట రక్షణ ఎలా ఉంది, గతం కన్నా పంటల బీమాను మెరుగుపరుచుకుంటూ వచ్చినటువంటి విధానం ఎలా ఉంది, ప్రస్తుతం పంటల బీమా ఎలా ఉంది, ఈ అంశాలన్నీ మనం ఈ టాపిక్లో
పంటల బీమా మీన్స్ క్రాప్ ఇన్సూరెన్స్లో మనము నేర్చుకుందాం. పంట నష్టం జరిగితే రైతుకు నష్టపరిహారం లభించేటటువంటిదే పంటల బీమా. ఈ పంటల బీమా అనేది భారత్లో మొట్టమొదట 1985 సంవత్సరంలో 1985లో CCIS అనేటటువంటి పేరుతో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. CCIS మీన్స్ కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీనిని తెలుగులో సమగ్ర పంటల బీమా పథకం ఇలా చెప్పొచ్చు. కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్, తెలుగులో ఏం చెప్పొచ్చు, సమగ్ర పంటల బీమా పథకం అని 1985లో వచ్చింది. మొట్టమొదట ఈ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేసేటటువంటి బాధ్యతగా ఇన్సూరెన్స్ కంపెనీ ఒకటి కావాలి కదా. కానీ ప్రత్యేకంగా అప్పటికి ఈ వ్యవసాయ బీమా లేదా పంటల బీమా కోసం సపరేట్ సంస్థ అనేది మనకు లేదు. మొదట్లో ఇప్పుడు LIC ఉంది జీవిత బీమా కోసం, అలాగే GIC ఉంది జనరల్ ఇన్సూరెన్స్ కోసం. అలా పంటల బీమా కోసం ప్రత్యేక సంస్థ లేదు కాబట్టి మొట్టమొదట ఈ పంటల బీమాను అమలు చేసేటటువంటి బాధ్యత GICకి అప్పచెప్పారు. GIC మీన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని. జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇది మొట్టమొదట పంటల బీమా అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చింది. అంటే పంటల బీమాను చేసుకునేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెల్లించేటటువంటి ప్రీమియం GICకి వెళ్తుంది. పంట నష్టం జరిగినటువంటి రైతులకు GIC నుండి పరిహారం లభిస్తుంది. సో ఈ CCIS అనేది ఏమనుకున్నాం మనం, సమగ్ర పంటల బీమా పథకం అనుకున్నాం. ఈ సమగ్ర పంటల బీమా పథకం వాస్తవంగా ఆలోచిస్తే పేరుకు మాత్రమే సమగ్రత ఉంది, వాస్తవంగా ఇది సమగ్రమైంది ఏమీ కాదు. కాకపోతే పంటల బీమా అనేది మొట్టమొదటిసారి భారత్లో ఇంప్లిమెంటేషన్లోకి వస్తోంది కాబట్టి దీనిని ఏం చేశారు, ఒక హైప్ క్రియేట్ చేయడం కోసం పేరులో ఏం చేశారు, ఒక స్ట్రెంగ్త్ నింపారు. కానీ వాస్తవంగా ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి పంటల బీమాకి ప్రారంభంలో వచ్చినటువంటి CCISకి చాలా వ్యత్యాసం ఉంది. CCIS కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ 1985 నుంచి ఇండియాలో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇది సమగ్ర పంటల బీమా పథకం అనేటటువంటి పేరుతో. కానీ వాస్తవంగా ఇది ఎవరికి వర్తిస్తుంది, సమగ్ర పంటలు అంటే అన్ని పంటలకు వర్తించాలి. కానీ వాస్తవంలో ఇది అన్ని పంటలకు వర్తించేది కాదు. ఎందుకంటే మొట్టమొదట ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఫస్ట్ ఏం చేశారు, ఈ సమగ్ర పంటల బీమా పథకాన్ని ఆహార పంటలకు, గుర్తించండి, సమగ్ర పంటల బీమా పథకాన్ని మొట్టమొదట ఆహార పంటలకు మరియు నూనె గింజలకు మాత్రమే వర్తింపజేశారు. అంటే ఇతర పంటలకు ఇది వర్తించేది కాదు. ఆహార పంటలు మరియు నూనె గింజలు సేద్యం చేసినటువంటి రైతులకు ఆ పంట నష్టం జరిగినట్లయితే నష్టపరిహారం అనేటటువంటిది బీమా సంస్థ నుండి లభిస్తుంది. మరి ఆహార పంటలు నూనె గింజలు సేద్యం చేసిన అందరి రైతులకు CCIS వర్తిస్తుందా? ఇలా ఆలోచించామనుకోండి, మనము అందరి రైతులకు వర్తించేది కాదు. కేవలం ఆ పర్టికులర్ పంటల కోసం ఎవరైతే బ్యాంకు రుణం తీసుకున్నారో ఆ రైతులకే వర్తిస్తుంది. సమగ్ర పంటల బీమా పథకం దేనికి వర్తించేది, మొదట్లో ఆహార పంటలు మరియు నూనె గింజలకు మాత్రమే వర్తించేది. దట్టు ఆ పంటల కోసం బ్యాంకు నుండి క్రాప్ లోన్ తీసుకున్నటువంటి రైతులకు వర్తించేది. అలాగని ఆ పంటల కోసం బ్యాంకు నుండి క్రాప్ లోన్ తీసుకున్నటువంటి రైతులందరికీ కాదు, కేవలం ఎవరైతే తమ రుణ దరఖాస్తులో ఆప్షన్ ఇచ్చారో, అంటే ఆహార పంటలు మరియు నూనె గింజలను సేద్యం చేసేటటువంటి రైతులు బ్యాంకు నుండి రుణం తీసుకున్నట్లయితే, అలాంటి రైతులు కోరుకున్నట్లయితే వారికి మాత్రమే పంటల బీమా వర్తించేది. మరి బీమా అంటే ఎంత నష్టం జరిగితే అంత నష్టపరిహారం రావాలి. ఉదాహరణకి లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి. ఒకరి లైఫ్ని మనం 1 కోటి రూపాయలకు ఇన్సూర్ చేసాం అనుకుందాం. అంటే 1 కోటి రూపాయలకు ఇన్సూర్ చేయాలంటే అతని లైఫ్ కూడా 1 కోటి రూపాయల వర్త్ అయి ఉండాలి. ఒకవేళ వర్త్ లేనటువంటి వాళ్ళని 1 కోటి రూపాయలకు ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూరెన్స్ కంపెనీ ఎత్తిపోతుంది. ఫస్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ నష్టాల పాలవుతుంది. అందుకోసం దేనికైనా ఇప్పుడు మనం ఎకరా భూమిలో ఆహార పంటలు సేద్యం చేస్తున్నాం. ఎకరా భూమిలో పంటను సేద్యం చేసినప్పుడు ఆ పంట మనకు 1 కోటి రూపాయల పంట వస్తుందని ఇన్సూర్ చేసి దానికి కొంత ప్రీమియం పే చేసి, అలాంటప్పుడు ఎలాగో 1 కోటి రూపాయల పంట ఎకరాలో రాదు కాబట్టి నష్టపరిహారం ఇవ్వమని మనం ఇన్సూరెన్స్ కంపెనీ అడగలేము.
ఎందుకు అంటే ఏ పంట ఎంతవరకు పండాలి అనే దానికి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి కదా. ఏ వ్యక్తికి లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతవరకు ఇవ్వగలగాలి అనే దానికి పారామీటర్స్ ఉన్నాయి కదా. భారత్లో నాకు తెలిసినంత వరకు అత్యధికంగా జీవిత బీమా కల్పించబడినటువంటి వ్యక్తి అమితాబ్ బచ్చన్. ఆయనకు ఒకసారి హార్ట్ ఆపరేషన్ జరిగేటప్పుడు 24 గంటల వ్యవధిలో ఆయన లైఫ్ ఏమైనా రిస్క్ అయినట్టయితే 150 కోట్ల రూపాయలకు ఇన్సూర్ చేయబడింది. దట్టు ఆ 24 అవర్స్లో ఏదైనా రిస్క్ జరిగితేనే. ఆ 24 అవర్స్ దాటితే ఆ ఇన్సూరెన్స్ వర్తించేది కాదు. ఇప్పుడు నీకో నాకో 100 క్రోర్స్కు ఇన్సూర్ చేసేసుకొని ఎంతో కొంత 1,00,000 2 లక్షలు ప్రీమియం కట్టి ఏదో కారణంగా మనం వెళ్ళిపోయామనుకోండి, సరే అప్పుడు బీమా కంపెనీ 100 కోట్లు మన ఫ్యామిలీకి ఇస్తే వాళ్ళన్న సెటిల్ అవుతారు కదా అని అనుకుంటే పొరపాటు. నెత్తిన రూపాయి పెడితే ₹1 కూడా అమ్మిపోనోడికి ఏ సంస్థ కూడా ₹1,00,00,000 100 కోట్లు ఇన్సూరెన్స్ ఇవ్వదు. ఎకరాలో 10,000 పంట కూడా రానటువంటి దానికి ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ₹1,00,00,000 ₹1,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్ ఇవ్వదు. ఏం జరుగుతుంది ఇక్కడ మనం గుర్తించాల్సింది అంటే, ఎంతైతే పంట పండటానికి అవకాశం ఉందో, ఏ పంటలు పండటానికి అవకాశం ఉందో ఆ పంట సగటున రావాల్సినటువంటి దానికన్నా ఒకవేళ నష్టం జరిగినట్లయితే అప్పుడు పంట నష్టం జరిగినట్టుగా పరిగణించబడుతుంది. సో ఆ కోణంలో మరి ఇప్పుడు ఈ CCIS అనేది దేనికి వర్తిస్తుంది అనుకున్నాం? ఆహార పంటలు మరియు నూనె గింజలకు వర్తిస్తుంది. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, ఆ పంటల కోసం బ్యాంకు నుండి రుణం తీసుకున్నటువంటి రైతులకు కోరుకున్నట్లయితే వర్తిస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా బ్యాంకులో మనం క్రాప్ లోన్ తీసుకునేటప్పుడు దాని దరఖాస్తులోనే క్లియర్గా మెన్షన్ చేస్తాం మనం. ఏమని? అసలు నేను తీసుకునే లోను పత్తి పంట కోసమా, వరి పంట కోసమా, జొన్న పంట కోసమా, ఆ భూమిలో మనం ఏ పంట వేయబోతున్నాం ఆ క్రాప్ సీజన్లో అనే దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనము జొన్న పంట సేద్యం చేస్తే 1 ఎకరాకు క్రాప్ లోను తక్కువ వస్తుంది. అదే పత్తి పంట సేద్యం చేస్తే 1 ఎకరాకు క్రాప్ లోను ఎక్కువ వస్తుంది. సో కాబట్టి మనం అప్లికేషన్లో మెన్షన్ చేస్తాం. అలా మెన్షన్ చేసినటువంటి పంట ఆహార పంట అయ్యుండి లేదా నూనె గింజలు అయ్యుండి ఆ పంట ఒకవేళ ఇన్సూరెన్స్ కవరేజ్ పరిధిలోకి వర్తించేదైతే ఆ రైతు కోరుకున్నట్లయితే, అంటే ఆ దరఖాస్తులోనే మనం ఏం చేయాలి అంటే నాకు ఇన్సూరెన్స్ కావాలా వద్దా అనే దగ్గర కావాలి అని మనం ఆప్షన్ ఇవ్వగలగాలి. ఇస్తే ఆ రైతులకు వర్తిస్తుంది. అది కూడా ఎంత కవరేజ్ వర్తిస్తుంది? గరిష్టంగా 10,000 వరకు మాత్రమే వర్తిస్తుంది. గుర్తించండి, CCIS అనేటటువంటిది సమగ్ర పంటల బీమా పథకం పేరుతో 1985లో వచ్చింది. కేంద్ర ప్రభుత్వం దీన్ని స్టార్ట్ చేసింది. దాన్ని నిర్వహించేటటువంటి బాధ్యత GICకి అప్పచెప్పింది. ఇందులో ఏం జరుగుతుంది? ఆహార పంటలు, నూనె గింజలు సేద్యం చేసినటువంటి రైతులు ఆ పంటల కోసమని బ్యాంకు నుండి రుణం తీసుకుంటే వారు కోరుకున్నట్లయితే గరిష్టంగా ₹10,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుంది. ఒకవేళ సదరు రైతుకు 10 ఎకరాల్లో సేద్యం చేశాడు, ₹1,00,000 పంట నష్టం జరిగింది అనుకోండి, ₹1,00,000 ఇన్సూరెన్స్ కవరేజ్లో లేదు మొదట్లో. అది ఎంతుంది? గరిష్టంగా 10,000 వరకే నష్టపరిహారం బీమా సంస్థ భరిస్తుంది. ఆ 10,000కే ప్రీమియం పడుతుంది. ఆ ప్రీమియంను మనం ఎప్పుడైతే ఆప్షన్ తీసుకున్నామో అప్పుడు మన తరపున బ్యాంకు పే చేస్తుంది ప్రీమియంను. అది మన అప్పు ఖాతాకు జమ చేస్తుంది. ఈ టోటల్ అప్పుగా మారుతుంది. ఒకవేళ ఆ సంవత్సరం మనం సేద్యం చేసిన ఈ పంట, అంటే పంటల బీమా వర్తించేటటువంటి పంట ఎంతైతే ఒకవేళ నష్టం జరిగిందని నిర్ధారణ చేయబడితే అప్పుడు నష్టపరిహారము బీమా సంస్థ ఏం చేస్తుంది? మన బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది. మరి పంట నష్టం జరిగినప్పుడు రైతు బ్యాంకు రుణం తీర్పలేడు. అలా తీర్పలేనప్పుడు నెక్స్ట్ ఇయర్కి రైతుకి రుణం అనేది అందుబాటులోకి రాదు. అలా అందుబాటులోకి రానప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ పెట్టుబడి లేక పంట దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా జరగకుండా ఉత్పత్తులు పెరగాలి అంటే ఈ పంటల బీమా ఉపయోగపడుతుంది. ఏ విధంగా? ఇప్పుడు రైతుకు పంట నష్టం జరిగిందని నిర్ధారణ జరిగినప్పుడు బీమా సంస్థ ఏం చేస్తుంది? ₹10,000 వరకు ఎంత నష్టం జరిగితే అంత రైతు బ్యాంకు యొక్క రుణ ఖాతాకు జమ చేస్తుంది. అప్పుడు తీసుకున్నటువంటి అప్పు రికవరీ అవుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ పరిహారం ద్వారా మళ్ళీ రైతుకు నెక్స్ట్ ఇయర్ కోసమని మళ్ళీ క్రాప్ లోన్ తీసుకునేటటువంటి అర్హత లభిస్తుంది. సో అలా నెక్స్ట్ ఇయర్ పంటను ఏం చేయొచ్చు? ఇంకా పంట దిగుబడులు పెంచడానికి పెట్టుబడిగా మళ్ళీ రుణాన్ని ఉపయోగించుకోవడానికి రైతుకు అవకాశం దొరుకుతుంది. సో అలా సమగ్ర పంటల బీమా పథకం అనేటటువంటి పేరుతో భారత్లో మొట్టమొదట పంటల బీమా పథకం ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇది ఆహార పంటలు మరియు నూనె గింజల విషయంలో బ్యాంకు నుండి రుణం తీసుకున్నటువంటి రైతులకి కోరుకున్నట్లయితే గరిష్టంగా ₹10,000 వరకు ఇన్సూరెన్స్ కవరేజీ కల్పిస్తుంది. గుర్తించండి. మరి
1985లో వచ్చినటువంటి పంటల బీమా పథకం అదే రూపంలో కొనసాగుతుందా? తదనుగుణ కాలంలో ఏ విధంగా ఇది మార్పులకు గురైంది? ప్రస్తుతము తెలంగాణలో పంటల బీమా పథకం ఏముంది? అలాగే ఆంధ్రప్రదేశ్లో పంటల బీమా పథకం ఏముంది? ఓవరాల్గా పంటల బీమా పథకంలో ఎప్పటికప్పుడు మెరుగుపరుస్తూ వాటిని ఏ విధంగా రైతులకు ప్రయోజనకరంగా మార్చింది ప్రభుత్వం అనే దాన్ని మనం మరికొంత లోతుగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పంటల బీమా అనేది మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న ప్రకారం మొట్టమొదట CCIS కాంప్రహెన్సివ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ పేరుతో ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. కానీ ఆ తర్వాత దాన్ని మరింత విస్తరిస్తూ NAIS గాను, ఆ తర్వాత దానికి అనుబంధంగా WBCIS గాను, ఆ తర్వాత దాన్ని మెరుగుపరిచి MNAIS గాను, దానిని MNAIS మరియు WBCISని కలిపి ట్రయల్గా NCIP గాను, ఆ తర్వాత మరింత ప్రయోజనకరంగా మార్చి PMFBY గాను, ట్రయల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వరకే UPIS రూపంలోను, అలాగే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ రూపంలోను ఇలా మార్పులకు గురవుతూ ఉంది. మరి వీటికి సంబంధించినటువంటి అంటే పంటల బీమాకు సంబంధించినటువంటి పూర్తి సారాంశం కోసం ఈ వీడియోను మీరు పూర్తిగా చూడాల్సింది. మరి ఈ వీడియో మీకు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంది. ఎక్కడ అంటే నాగార్జున స్టడీ సర్కిల్ వారి యాప్లో. ఈ వీడియోకు అనుబంధంగా మా వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంచారు. ఆ లింక్ ద్వారా మీరు గూగుల్ ప్లే స్టోర్లో నాగార్జున స్టడీ సర్కిల్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి ఇమీడియట్గా. అందులో ఈ పంటల బీమా అనేటటువంటి టాపిక్ను మొత్తం పూర్తి స్థాయిలో ఫ్రీ క్లాస్ రూపంలో అందుబాటులో ఉంచాం. ఇది మరి యూట్యూబ్ కోసం చేసినటువంటి చిన్న డెమో, బట్ మొత్తం క్లాసు ఫ్రీగా అందుబాటులో ఉంది నాగార్జున స్టడీ సర్కిల్ యాప్లో. డోంట్ మిస్. ఇమీడియట్గా మీరు నాగార్జున స్టడీ సర్కిల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులకు కూడా ఈ విషయాన్ని తెలియచేయండి. పంటల బీమా మీద ఒక ఫ్రీ క్లాస్ అందుబాటులో ఉంది, చక్కగా ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.